రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి అవతారం ఎత్తాడు. వచ్చే నెల పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నాడు. ఆల్రెడీ బుజ్జి కార్ని పరిచయం చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక్క పాత్ర పరిచయానికి ఇంత హంగామా అంటే ఇక సినిమాలో ప్రతి ఈవెంట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 100 కోట్ల ప్రమోషన్ ఇప్పుడు సెన్సేషన్ అవ్వచ్చు. కల్కి మూవీ టీం బుజ్జి కారుని ఇంట్రడ్యూస్ చేసింది. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో మ్యాసివ్ స్కేల్లో ప్రమోషన్ ఈవెంట్ జరిపింది. అంతేకాదు రిలీజ్ లోపు ఇలాంటి ఈవెంట్లు చాలానే ప్లాన్ చేశారు. 100 కోట్ల వరకు ప్రమోషన్ కి కేటాయించారంటున్నారు. కల్కి అసలు టీజర్ రాకున్నా గ్లిమ్స్ తో పాటు అమితాబ్ ప్రోమోతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు బుజ్జి కారు ప్రోమో వచ్చింది, లెక్క మారింది. మొత్తంగా కల్కి టీం 600 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో సీనే మారుస్తోంది. కల్కి మూవీ వచ్చే నెల 27న రాబోతోంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ మీద దండెత్తబోతోంది. అయితే ఈలోపు 18 నగరాల్లో 18 స్పెషల్ ఈవెంట్స్ కి భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది ఫిలిం టీం. ఈ సినిమా ప్రమోషన్ కి 60 నుంచి 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ప్రభాస్ కెరీర్ లోనే బాహుబలి కంటే కూడా భారీ బడ్జెట్ మూవీ కల్కి. ఓ రకంగా ఆదిపురుష్ కి రిపేర్లతో 500 కోట్ల బడ్జెట్ 700 కోట్లకు చేరింది. కానీ అలా కాకుండా చూస్తే 600 కోట్ల కల్కినే హెవీ బడ్జెట్ మూవీ. ఎలాగో ప్రమోషన్ కి 60 నుంచి 100 కోట్ల ఖర్చు అంటే ఆల్మోస్ట్ ఆదిపురుష్ బడ్జెట్ తోనే ఈ సినిమా వస్తుందనుకోవాలి. కల్కి మూవీ ప్రమోషన్ కి 60 కోట్లు, ఆస్కార్ నామినేషన్ టైంలో చేసే ప్రమోషన్ కి 40 కోట్లు, మొత్తంగా 100 కోట్లు ఈవెంట్లకే ఖర్చు చేసే పనిలో ఉంది కల్కి టీం. మొత్తంగా పాన్ ఇండియా మూవీని పాన్ వరల్డ్ సినిమాగా మార్చేందుకు గ్రాఫిక్స్ నుంచి అంబియన్స్ వరకు అన్ని మార్చేశాడు డైరెక్టర్ నాగశ్విన్.